ట్రాన్స్ఫారాల కాపర్ వైర్ ముఠాలను పట్టుకున్నారు పోలీసులు. గురజాల నవంబర్ 19న గురజాల పట్టణంలో డీఎస్పీ కార్యాలయంలో గురజాల డీఎస్పీ జగదీష్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరుసగా పల్నాడు ప్రాంతంలో ట్రాన్స్ఫారాలలో కాపర్ వైర్ దొంగిలించే ముఠాను అదుపులోకి తీసుకోవడం జరిగిందని అన్నారు. అన్నదాతలైన రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను మంగళవారం గురజాల సబ్ డివిజనల్ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి పట్టుకోవడం జరిగిందని, వీరి వద్ద నుంచి సుమారు 3 లక్షల విలువ గల 250 కేజీల కాపర్ వైర్ను స్వాధీనం చేసుకున్నామని, వీరు పంట పొలాల్లోని ట్రాన్స్ఫార్మర్లే టార్గెట్గా ఈ ముగ్గురు దొంగలు గురజాల సబ్ డివిజన్ పరిధిలోని వివిధ మండలాల్లో చోరీ చేయడంలో సిద్ధహస్తులు. మేడ నాగరాజు, తమ్మిశెట్టి కిషోర్, జల్దీ రాజును పోలీసులు సోమవారం రోజు ఆటోలో చెకింగ్లో భాగంగా కాపర్ వైర్ స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. ఈ ముగ్గురు ముద్దాయిలపై ఒక్కొక్కరిపై 4 కేసులు, అందరి మీద 19 కేసులు కాపర్ వైర్ పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ఈరోజు ప్రెస్ మీట్కి వచ్చిన వాళ్ళందరికీ వెల్కమ్ అండి. ఈరోజు మెయిన్గా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ కారణం లాస్ట్ ఒక 2 మంత్స్గా ప్రయర్ టు 2 మంత్స్ కింద ఈ ట్రాన్స్ఫార్మర్ థెఫ్ట్ అన్నవి ఎక్కువగా ఈ వెల్దుర్తి, దుర్గి ఏరియాస్లో మనం కంటిన్యూగా న్యూస్ పేపర్స్లో వస్తూనే ఉన్నాయి. మొన్న కూడా ఆర్టికల్స్లో కూడా రాస్తున్నారు, ఇట్లా కంటిన్యూస్ అవుతున్నాయి రైతుల బాధలు ఇవన్నీ అని చెప్పి. దాని రిలేటెడ్ ఈరోజు మనం ట్రాన్స్ఫార్మర్ థెఫ్ట్స్ చేసే ఒక ముగ్గురిని పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఒక గ్యాంగ్లా ఫామ్ అయి ఉన్నారు. ఆ ముగ్గురిని పట్టుకున్నాము. అసలు వీళ్ళు ఎంత థెఫ్ట్ చేశారు ఏంటని డీటెయిల్స్కి వెళ్ళే ముందు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడెక్కడ వీళ్ళు ఏమేమి చేస్తున్నారని చెప్తాను నేను. వెల్దుర్తిలో మనకి ఒక 11 ట్రాన్స్ఫార్మర్స్, అట్లానే కారంపూడిలో ఒక 2. దీన్ని ఎట్లయినా చేసి చేయాలి అని ఫిక్స్ అయ్యి మండారి రోడ్లో ఒక వెహికల్ చెకింగ్ లాగా స్టార్ట్ చేస్తున్నాం లాస్ట్ 1 వీక్ నుంచి. ఎక్కడెక్కడైతే ఫార్మ్స్ నుంచి బైలైన్స్ నుంచి వస్తాయో అట్లా వెహికల్ చెకింగ్ పెట్టి 24/7 మార్నింగ్ అండ్ ఈవినింగ్స్ కూడా ఉంచి చెక్ చేస్తున్నాము. ఆ క్రమంలోనే ఈరోజు ఆటోలో ఒక ముగ్గురు, మేడార నాగరాజు A1, తమ్మిశెట్టి కిషోర్ A2, జల్దీ రాజు A3, వీళ్ళు ముగ్గురు ఆటోలో వస్తున్నారు. ఆటో చెకింగ్ అవుతున్న టైంలోనే వాళ్ళు తిప్పుకొని వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంటే మేము ఆపాము. అప్రిహెండ్ చేశారు ఎస్ఐన్ టీమ్. వాళ్ళని సర్చ్ చేయగా ఆటోలో మాకు 250 కేజెస్ వర్త్ కాపర్ వైర్ అనేది దొరికింది. వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి ఆ 250 కేజెస్ వైర్ని సీజ్ చేసాము. ఇట్స్ అరౌండ్ దాని ఎస్టిమేషన్ వచ్చేసి 3,12,000. ఈ అరెస్ట్ చేయగానే వాళ్ళని అడిగిన తర్వాత వాళ్ళు కన్ఫెస్ చేస్తున్నారు. వాళ్ళు కన్ఫెస్ చేసి 16 సబ్ డివిజన్లోని ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఒక 3, మొత్తం 19 కేసెస్కి వాళ్ళు కన్ఫెస్ చేస్తున్నారు. ఇది కాకుండా ఇంకొక వేరే 2 గ్యాంగ్స్ కూడా ఉన్నాయని వాళ్ళు చెప్పున్నారు. ప్రస్తుతానికి మేము వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాము. ఆ తర్వాత జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు వాళ్ళని క్వశ్చన్ చేసి మిగతా 2 గ్యాంగ్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటనేది కూడా మేము ఆ డీటెయిల్స్ కూడా తెలుసుకొని మిగతా వాటిల్లో కూడా అరెస్ట్ చేసి వాళ్ళని రికవర్ చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ అండి.